ఎడారిలో సెలయేర్లు జూలై 8వ తేదీ. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఒక గుంటలో దురదను కలిగించే, శరీరాన్ని చీల్చే ఒక ముళ్ళ పొద పెరుగుతుంది. అది తనలో తాను నిట్టూరుస్తూ, అయ్యో, నేనెందుకు సృష్టించబడ్డానో నాకే అర్థం కావడం లేదు. నాకు అందం లేదు, విలువ కూడా లేదు. నీలిరంగు పువ్వులున్న కొంతమందిని సంతోషపెట్టేదాన్ని, కానీ నేనొక ముళ్ళ పొదను. నేను ఒక సింధూర వృక్షాన్నైతే నా కొమ్మలు పొడవుగా పెరిగి సున్నితమైన గాలులకు నా ఆకులు మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంటే అప్పుడు కొంతైనా మంచిదానిని అయ్యేదాన్ని అని అంది. కానీ ఇప్పుడు తోటమాలి వచ్చి ముళ్ళ పొదను వ్రేళ్లతో సహా పెకిలించి తన తోటలో నాటాడు. ఇతనికి నా గురించి తెలీదు. తెలిస్తే ఇలా తన సమయాన్ని వృధా చేయడు. ముళ్లతో నిండి ఉన్న నాలాంటి ముళ్ళ పొద నుండి అతను ఎప్పటికీ మేలును పొందలేడు అని అనుకుంది. కానీ తోటమాలి నవ్వి, ఒకవేళ నీలో నుండి మంచిని బయటికి తీయకపోతే నేనే నీలోనికి మంచిని పంపుతాను, మనం చూద్దాం అని అన్నాడు. అయితే ఇప్పుడు ముళ్ళ పొద గతంలో కంటే ఇప్పుడు మరింత దుఃఖంలో ఉంది. ఒక గుంటలో జీవించడమే దుర్భరమైన విషయం, కానీ మధురమైన రమ్యమైన పువ్వుల మధ్యలో కూడా ముళ్ళ పొదలానే ఉండడం మరింత భయంకరమైన విషయం. నేను ఎప్పటికీ దేనికి పనికిరానని నాకు తెలుసు. ఒకరోజు తోటమాలి వచ్చి దానిని చిన్నగా చీల్చి దానిలో ఒక చిన్న మొగ్గను ఉంచి గట్టిగా కట్టాడు. కొన్ని వారాల తరువాత రంగురంగుల చిన్న ముళ్ళ గులాబీ పూసింది. దాని పరిమళం అత్యంత శ్రేష్టమైనదిగా ఉంది. ఎంతటి మార్పు! మొదట ఒక గుంటలో నివసించిన సన్నగా వర్షంలో తడిచి బురదతో నిండిన ముళ్ళ పొదకు ఇప్పుడున్న స్థితికి ఏమాత్రం సంబంధం లేదు. మన పరలోకపు తండ్రి ఒక వ్యవసాయకుడు. మన మానవత్వపు కఠినమైన స్వభావాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. దాని దుష్ట స్వభావం, అత్యల్పమైన విలువ ఆయనకు తెలుసు. కానీ దానిలో నూతన స్వభావాన్ని ఎలా ఉంచాలో కూడా ఆయనకు తెలుసు. మన ప్రయాస లేదా ప్రయత్నం వల్ల అది రాలేదు, ఎందుకంటే అది దానిలో నుండి కలిగేది కాదు, కానీ కృప నుండి ఉద్భవించాలి. ప్రతి విషయంలో తన పరిపూర్ణమైన ఆలోచనలను చేయడానికి దైవికమైన తోటమాలికి మనం లోబడితే ఆయన ఇది చేయగలడు. ఆయన తన కోరికలను మనలో ఉంచడానికి, ఆయన ఉద్దేశించిన వాటిని మన నుండి తీయడానికి మనం అనుమతించినప్పుడు మనం మార్పు చెందుతాము. అడిగిన దానికంటే ఎక్కువగా పొందుతాము. ఇది హక్కు కలిగి పొందుకోవడం. ఆయన సన్నిధి మనలో వ్యక్తీకరించబడడం అనేది ఒక మొగ్గ పెద్ద పొదవలే క్రమక్రమంగా అభివృద్ధి చెందినట్లు ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా ఎదుగుతుందనే నిశ్చయితను కలిగి ఉండాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.